హాయ్ హలో గైస్, మీ ఫేమస్ బై సాదిక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కూర్చున్నాను. ఇప్పుడైతే మేము భూపాలపల్లి టు మారేడుపల్లి ట్రిప్కి అయితే వెళ్ళామన్నమాట. ఈ ట్రిప్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఇక్కడికి ఎలా వెళ్ళాలి, ఎలా ట్రావెల్ చేయాలి, అసలు ఈ వీడియో ఎలా ఉండబోతుంది అనేది కంప్లీట్గా మీరు ఎండ్ వరకు అయితే చూస్తే అర్థమవుతుంది. ఎక్కడ కానీ స్కిప్ చేయొద్దు. కొత్తగా చూసే వాళ్ళకైతే వీడియోకి లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ఆన్లో అయితే పెట్టుకున్నాను అనమాట. ఈ ఘాట్ రూట్లో మధ్యలో కొన్ని ఫోటో స్పాట్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. మధ్యలో ఆగుతూ వెళ్తే మాత్రం నేచర్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఫోటో స్పాట్స్ అయితే చాలా ఉంటాయి. మధ్యలో ఆగుతూ ఫొటోస్ దిగుతూ ఫ్రెండ్స్తో వెళ్తే మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేయగలుగుతారు. ఇది సినిమాటిక్గా వస్తాయి. ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడైతే ఒక రోడ్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు క్లారిటీగా కనిపిస్తుంది. ఇదైతే రోడ్ అనమాట. ఇక్కడ నుంచి మనం ఇంత పైకి వచ్చాం అనమాట. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఈ రోడ్లో వచ్చే వాళ్ళు అయితే ఎవరైతే పర్ఫెక్ట్ డ్రైవింగ్ వస్తుందో వాళ్ళు మాత్రమే డ్రైవ్ చేయాలి. ఓన్ వెహికల్లో వెళ్ళే వాళ్ళు అయితే, ఎందుకంటే ఇక్కడ చాలా అంటే చాలా మలుపులు ఉంటాయి. ఘాట్ రోడ్స్ కదా, చాలా అంటే చాలా డేంజర్గా ఉంటుంది. ఎదురెదురు వెహికల్స్ వస్తాయి. సింగిల్ వే అయితే మాత్రమే ఉంటుంది. పర్ఫెక్ట్ డ్రైవింగ్ ఎవరైతే వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే డ్రైవ్ చేయాలి ఓన్ కార్లో అయితే. ఎటు చూసిన దట్టమైన అడవి, చుట్టూ కొండలు, ఇలా నేచర్ అయితే చాలా బాగుంటుంది. స్వచ్ఛమైన గాలి ఉంటుంది. మీరు ఈవినింగ్ కల్లా రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే నైట్ టైం అయితే అసలు చాలా ఇబ్బంది ఉంటుంది రోడ్ అయితే. డే టైంలో అయితే చాలా అయితే కేర్ఫుల్గా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. సింగిల్ వేనే ఉంటుంది. పెద్ద లారీలు వస్తుంటాయి ఎదురుగా. మీరైతే చాలా అంటే చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. మీకు ముందు ఒక ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది, అది నేను చూపిస్తాను. అది కనిపిస్తుంది, ఒక లారీ అయితే హెవీ వెయిట్తో పైకి ఎక్కలేక కిందికైతే వచ్చేసింది. వెనక ఒక బఫర్ ఉండడం వల్ల అది ఆగిపోయింది. చూడండి, ఇలా మలుపులు ఉంటాయన్నమాట. కానీ ఈ రోడ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఇలా మధ్యలో ఆగుతూ వెళ్తుంటే ఇలా మాకు చాలా అంటే చాలా వ్యూ పాయింట్స్ కనిపిస్తుంటాయి. చూడండి నేచర్ ఎంత బాగుందో. నేచర్ లవర్స్కి అయితే ఇది పర్ఫెక్ట్ సూట్ అవుతుంది. మధ్యలో ఇలా కెనాల్స్ కానీ, వాటర్ ఫాల్స్ కానీ, చిన్న వాటర్ ఫాల్స్ కానీ కనిపిస్తుంటాయి. ఇది ఈవినింగ్ టైం అవ్వడం వల్ల మేము కెమెరా అయితే సరిగా క్యాప్చర్ చేయలేకపోయాము. చూడండి వాటర్ ఫాల్ ఎలా ఉందో. చిన్న వాటర్ ఫాల్ ఇది. ఈవినింగ్ 7:30 కల్లా మేము మారేడుపల్లి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి ఒక వెహికల్ అయితే మాట్లాడుకొని వెళ్ళాలి. మన వెహికల్స్ అంత పైకి ఎక్కాలంటే చాలా కష్టం, డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళ దగ్గర తార్ కానీ, బొలేరో కానీ వెహికల్స్ ఉంటాయి. మాకైతే 7,500 అయితే పడింది. అసలు ఫస్ట్ టైం కాబట్టి అసలు ఇంకా తక్కువ పడేది, కాకపోతే మాకు తెలియక అంత పెట్టేసాము. 5,000లో వచ్చేస్తుంది. ఇక్కడ ఏది కొనొద్దు, చాలా రేట్ ఉన్నాయి ఇక్కడ. మేము 7,500 పెట్టినందుకు మాకు బొలేరో అయితే ఇచ్చాడు. వాళ్ళే క్యాంపు టెంట్ కానీ, క్యాంప్
క్యాంప్ ఫైర్ గానీ, ఒక వాటర్ బాటిల్, ఒక స్పీకర్ అయితే అరేంజ్ చేశారనమాట. డ్రైవర్ కూడా వస్తాడు మనతో పాటు. మనకైతే వెహికల్ అయితే మనకైతే ఇవ్వరు. డ్రైవర్‌తో పాటే మనకు వెహికల్ ఇస్తారనమాట. మేమైతే ప్రతీదీ ఇంటికాంచి తెచ్చుకోవడం బెటరు. కూల్ డ్రింక్స్ కానీ, రైస్ గానీ, చికెన్ ఇలా కర్రీస్ ఏమైనా ఉంటే అక్కడికెళ్ళి పార్సెల్ తీసుకోవడం బెటరు. ఇక్కడైతే అసలు ఏది బాగోదు. ఫుడ్ అస్సలే మంచిగుండదు. టేస్ట్ అస్సలే ఉండదు. బాంబో చికెన్ గానీ, బాంబో బిర్యానీ గానీ అస్సలు ట్రై చేయొద్దు. మేమైతే చికెన్ అయితే మ్యాగ్నేట్ వేసి తీసుకొచ్చాము. ఇక్కడ చికెన్ టిక్కా అండ్ చికెన్ కర్రీ అయితే చేసాము. సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీని పక్కనే చిన్న కెనాల్ ఉంటుంది, అది క్యాప్చర్ చేయలేకపోయాము. నైట్ టైం కదా, లైటింగ్ ఎక్కువ లేదు. చూడండి, ఇక మా ఫ్రెండ్ అయితే చికెన్ టిక్కా అయితే తయారు చేస్తున్నాడు. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉండే. మేమైతే ప్రతి ఒక్కరం చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎవరితో ఏ డిస్టర్బెన్స్ కానీ, ఏ ప్రాబ్లం కానీ ఉండదు. కానీ ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే మనం గుడిసె ప్రాంతానికి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ వ్యూ పాయింట్, సన్‌రైజ్ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. మేము 4:30 కల్లా ఇక్కడికి రీచ్ అయ్యామన్నమాట. అతనే తీసుకొస్తాడు. ఇక్కడే మారేడుమిల్లి నియోజకవర్గం సినిమా కానీ, పుష్ప మూవీ కానీ అయితే షూట్ చేశారనమాట. ఆ వ్యూ పాయింట్ కూడా మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది.
ఇప్పుడే మీకు సన్‌రైజ్ వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది. ఆ కొండ లోతులోంచెళ్ళి అలా మబ్బులు అలా అందులోంచి సూర్యుడు ఇలా వస్తుంటాడు. సూపర్ అంటే సూపర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. చూస్తుండండి మీకు అసలు చెప్పడం కంటే నేచర్‌ని మీరు రియల్‌గా ఎళ్లి చూస్తే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీ అవుతారనమాట. చూడండి ఎంత బాగుందనేది. ఈ సన్‌రైజ్ వ్యూ పాయింట్ అయ్యాక కొద్ది దూరంలోనే గుడిసె విలేజ్ ఉంటుంది. ఇక్కడే మారేడుమిల్లి నియోజకవర్గం సీమ తీశారు. వ్యూ పాయింట్ కూడా చూపిస్తాను. కనిపిస్తుందా మీకు వీడియోలో? జూమ్ చేసి చూపిస్తాను. మీకు చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఈ 2 లైట్లాగా వెలుగుతున్నాయి కదా, అదే విలేజ్. అక్కడే చాలా బాగుంటుంది. కానీ అక్కడికి వెళ్ళాలంటే కొండ ఎక్కి కొండ దిగాలి. చాలా ఇబ్బంది అని చెప్పేసి వెళ్ళలేదు. ఎవరు వెళ్ళడానికి కూడా ట్రై చేయలేదు. రిటర్న్ జర్నీలో అదే మారేడుమిల్లిలో ఒక వాటర్ ఫాల్ దగ్గర ఆగాము. ఇక్కడే లంచ్ కూడా చేసాము. చాలా అంటే చాలా బాగుంది. వాటర్ ఎక్కడి నుంచో ఫ్లో అవుతూ ఇక్కడ దాకా వచ్చాయన్నమాట. వాటర్ అయితే చాలా నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి. ఇక్కడ చాలా అంటే చాలా పీస్ఫుల్ అంతా అనిపించింది. మారేడుమిల్లి నుంచి రిటర్న్ జర్నీలో మోతుకూరు అనే ఒక విలేజ్ ఉంటుంది. ఇక్కడ పొల్లూరు అనే వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఇక్కడే హోటల్స్ కూడా ఉంటాయి. మేము ఇక్కడే నైట్ ఇక్కడే స్టే చేసాము. పర్ డే 2500 అయితే పడింది. ఇది పొల్లూరు వాటర్ ఫాల్స్ అనమాట. ఇక్కడే పవర్ జనరేషన్ ప్లాంట్ కూడా ఉంటుంది. దాని పక్కనే డ్యామ్ కూడా ఉంటుంది. మేమైతే వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము. చూడండి ఇక్కడ నేచర్ అంటే ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు నేచర్ చూసి అయితే.